ప్రతి మనిషిలోనూ కొన్ని ఎమోషన్స్ అనేవి కామన్ ఉంటాయి. ప్రతి ఒక్క లైఫ్లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటుంది. గతంలో ఉన్న సర్వా ఇప్పుడున్న సర్వాకి డిఫరెన్స్. మనం నవ్వుతే అది కామెడీ కాదండి, మనం నవ్వకుండా నవ్విస్తే కామెడీ. ఎస్ ఎస్, అది శర్వాలో ఈసారి చూసాం. ఎట్లా బాగా ఏడిపించారు ఏదో. అది యాక్చువల్ సామాజిక వర్గంలోకి ఇంకెక్కువైంది. అది ఏ సీల్ రాస్తారా బాబు అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కొన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రతి మనిషిలోనూ కొన్ని ఎమోషన్స్ అనేవి కామన్ ఉంటాయి. అఫ్ కోర్స్ మీరు ఆన్ స్క్రీన్ చూపించినా కానీ చూస్తున్న జనానికి కానీ కొన్నిటి కనెక్ట్ అవుతారు. కూడా ఆ కనెక్షన్ ఫ్యాక్టర్ ఉంది. అంటే టీజర్ లో చెప్పినట్టు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాము. సో ప్రతి ఒక్క లైఫ్ లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటుంది. వాట్ ఇఫ్ అన్నది మీరు అది చూసినప్పుడు అరే అని మీకు కూడా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తు రావచ్చు ఏదో ఒక సందర్భంలో. అక్కడ మేము సక్సెస్ అయినట్టే. ఇంకా ఓకే, సూపర్ అండి. అయితే నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ వీళ్ళిద్దరు హీరోయిన్స్ ఇద్దరు మీ గురించి ఎక్కువ మాట్లాడారు, నరేష్ గారి గురించి మాట్లాడారు. కొన్ని మీమ్స్ కూడా వచ్చినాయి, మీకు చూసారో లేదు? ఎస్, మీమ్స్ కూడా వచ్చినాయి. మిమ్మల్ని చాలా దాని అంటే స్టేజ్ మీద మాట్లాడారు. వాళ్ళు మేము మీ గురించి మాట్లాడుతున్నప్పుడు సాక్షి కానీ సంయుక్త కానీ వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఎలా ఉంటాయి? సంయుక్త సాక్షి ఎంతవరకు మీరు? అందరిది ఎంటర్టైనింగ్ గానే ఉంటాయండి. అందరిది. సాక్షిది కొంచెం ట్రూ టు హర్ ఇదిగా ఉంటుంది. అంటే వాళ్ళ ఫాదర్, తన ఫాదర్ క్యారెక్టర్ అండ్ తన లవ్ స్టోరీ. అండ్ సంయుక్తది కొంచెం తను ఫస్ట్ ఇది కాబట్టి తనది వేరే ఇంకో స్టైల్లో ఉంటుంది. ఇద్దరిది రెండు డిఫరెంట్ వర్షన్స్ బ్లెండ్ టుగెదర్. మధ్యలో శర్వా. సో శర్వా క్యారెక్టర్ మటుకు పాపం సేమ్ ఉంటుంది రెండు పక్కల. అది ఎలా అన్నది మీరు చూడాలంటే. ఓకే, మీ శర్వా గారితో కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి ఒక సినిమా శతమానం భవతి. శతమానం భవతి పెద్ద హిట్ అయిపోయింది. దీంట్లో శర్వా మీకు బాండింగు, శర్వాకు సంబంధించి వర్కింగ్ ఎక్స్పీరియన్స్, గతంలో ఉన్న శర్వా ఇప్పుడున్న శర్వాకి డిఫరెన్స్ తేడాలు ఏదైనా? చాలా కాలం అందుకే శతమానం భవతి వచ్చి. ఎస్, అంటే నేను బేసిక్గా 4 స్తంభాల నుంచి హీరోగా వచ్చినా కూడా అవును యాక్టర్గా ఐ వాజ్ ట్రైయింగ్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ చిత్రం రాజిత్రం, జంపలకటి పంబ, సొగచూడ తరబ. అది నేను శర్వాలో చూశానండి, నానిలో చూశాను, మళ్ళీ అఫ్కోర్స్ మహేష్ బాబులో కూడా ఉంది, నానిలో చూశాను, శర్వాలో చూస్తానండి. అంటే ఒక పక్క నుంచి కొత్త సబ్జెక్ట్స్ కొత్తగా ఎన్నుకుని వెళ్ళడం, చిన్న ఎక్స్పెరిమెంటల్, ఒక రిస్క్ ఫ్యాక్టర్, తప్పేం లేదు దాంట్లో. రెండోది ఏంటంటే అతని క్యారెక్టర్స్ డిఫరెంట్ జానర్స్ని మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళడం. శతమానం భవతిలో ఒక టైప్ ఆఫ్ శర్వాన్ని నేను చూశాను, ఎంజాయ్డ్. బట్ దీంట్లో మా ఇద్దరు వర్కింగ్ ఎక్కువ ఉంటుంది స్క్రిప్ట్ పరంగా. కామెడీ అనేది జనరల్గా మనం నవ్వుతే అది కామెడీ కాదండి, మనం నవ్వకుండా నవ్విస్తే కామెడీ. అది శర్వాలో ఈసారి చూసాం. అతని డైలాగ్ డెలివరీ కానీ అతని ఎక్స్ప్రెషన్స్ కానీ జెన్యూన్ టు ద క్యారెక్టర్. మీరు అనుకోకుండా నవ్వుతుంటారు శర్వాని కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తుంటే. అఫ్కోర్స్ నాది హిలేరియస్గా ఉంటుంది మొత్తం త్రూ అవుట్. సో అలాగా హీఈస్ ఎవాల్వ్డ్ యాజ్ అన్ యాక్టర్ అండి. యాక్చువల్లీ ఐ రియలీ హ్యావ్ అ గ్రేట్ లైకింగ్ ఫర్ శర్వా పర్సనలీ అండ్ ఆన్ స్క్రీన్. దీంట్లో కొత్త శర్వాని మళ్ళీ రామ్ అబ్రాజ్ చూపించాడండి. యూ విల్ సీ అ న్యూ శర్వా ఇన్ దిస్ డెఫినెట్లీ. లుక్స్ కానీ అతని పర్ఫార్మెన్స్ కానీ అతని జానర్ కానీ అన్నీ కొత్తగా వస్తుంది. ఓకే, లుక్స్ అంటే ఓకే, ట్రైలర్ మన కంటెంట్లో చూసాం కాబట్టి లుక్స్ గుడ్, బాగున్నారు. అంటే చాలా గ్యాప్ తర్వాత ఈస్ కమింగ్ టు దిస్ జానర్. లాస్ట్ మనం మహాన్ బావుడే అప్పుడు లాస్ట్ చూసాం, తర్వాత హీ డిడ్ లాట్ ఆఫ్ అదర్ జానర్స్ కూడా. కాబట్టి నవ్వు మళ్ళీ అతని ఫోర్టే కింద అనుకోవచ్చు ఇది ఈజీ. సో వెరీ ఈజీ. అండ్ నరేష్ గారితో ఎటువంటిది అంటే ఆయన ఎవరికి ఫాదర్గా చేసినా అది ఓన్ ఫాదర్ లానే అనిపించేస్తారు, ఎందుకంటే ఆయన ఆ వైబ్ క్రియేట్ చేస్తారు సెట్లో కూడా. సో అలా సెట్ అయిపోతారు ఈజీగా. సో ఏమో మాకేం తెలుసు, సెట్లో బాగా ఏడిపించారనో ఏదో ఇబ్బంది పెట్టారనో చెప్తున్నారు. ఇబ్బంది అంటే అది కదా, సారీ సార్, అది అందరూ మీరు తప్పు అనుకున్నారు. అది ఏంటంటే అది యాక్చువల్ సామాజిక వర్గంలోకి ఇంకెక్కువైంది. అది ఆ శాటిలైట్ సీన్ అది చేసేటప్పుడు ప్రిపేర్ అయిపోతారు యాక్షన్ అని, కానీ చేస్తూ నవ్వేస్తారు ఆయన, నవ్వేసి మళ్ళీ పడతారంట. అది అంటే వీళ్ళ స్క్రిప్ట్ అండి. రామబ్రాజు, భాను నంద అయిన టీము, వీళ్ళ సెటప్, వాళ్ళ కాన్సెప్ట్ దగ్గర నుంచి సీన్స్ రైటింగ్ నాకు జనరల్గా ఐ డోంట్ నో, అందుకనే సామాజిక వర్గంలో అంత హిట్ అయింది అనుకోండి. అసలు నేను యాక్టర్ని మర్చిపోయి ఆడియన్స్లోకి వెళ్ళిపోయి నవ్వేస్తాను నేను. అంత హిలేర్. మళ్ళీ పిలిచి ఏ సీన్ రాస్తారా బాబు అంటే అసలు టోటల్గా ఓ సీన్ ఇలా ఉంటే ఇలా తిప్పి రాస్తారు వీళ్ళు. దట్ క్రియేట్స్ వన్ క్రేజ్ ఇన్ ద ఆడియన్స్.
కాబట్టి ఐ కీప్ లాఫింగ్. రెండోది ఏంటంటే ఇప్పుడు సామజర్గంలో ఉంటుంది, అంటే శాటిలైట్లో ఎదురు చూస్తారు, అది అనుకోకుండా నోట్లో వచ్చేసింది. అంటే పిండి కొద్ది రొట్టె అంటారు, వీళ్ళు ఇంత పిండి ఇస్తారు, దాన్ని రొట్టె చేయడం పెద్ద కష్టం కాదు, బట్ హిలేరియస్గా ఉంటుంది. సో ఆ రకంగా ఐ కట్ ద షార్ట్ అండ్ లాఫ్. దట్స్ వాట్ హీ వాస్ టాకింగ్ అబౌట్. ఎక్కువ టెక్కులు పెట్టాయా? జనరల్ గా అంతే, అంటే ఆ ఫన్ వల్ల అందరు నవ్వుతుంటారు, మళ్ళీ అందరినీ కామ్ చేసి మళ్ళీ చేసేయాలి, అది ఇంకా వైబ్ అంతే. ఇట్స్ లైక్ వైబ్. రెండు సినిమాలు చేశారు నరేష్ గారితో కెరీర్ స్టార్టింగ్ నుంచి. రెండో సినిమా కూడా నరేష్ గారిని పెట్టుకున్నారు. ఏంటి నరేష్ గారిలో యూనిక్గా మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఎన్ని మన చిన్నప్పటి నుంచి చూసాం, ఇంకా అది మనం చెప్పలేము. ఈజ్ ఎ లెజెండ్ అంతే. ఈయనతో వర్క్ చేయడం అనేది చాలా మందికి అది ఇంకా ఇప్పటికే ఐ థింక్ ఇట్స్ ఎ డ్రీమ్. మనకు అది తొందరగా వచ్చింది అండ్ లక్కీగా అది కంటిన్యూ అవుతుంది కూడా. వీఆర్ వెరీ హ్యాపీ. బట్ యా, ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ, వెరీ సపోర్టివ్. లైక్ అంటే ఏదున్నా సరే నేను చెప్పినట్టు ఆయన నో లిమిటేషన్స్, ఒక బౌండరీ ఏం పెట్టుకోరు. మనం సార్ ఇది సీన్ అంటే ఎనీ ఎక్స్ట్రీమ్ ఐఎమ్ రెడీ టు డూ. నేను కొన్నిసార్లు ఈ సినిమాలో పర్టికులర్గా కూడా నేను కొన్ని చెప్పలేదు. యాక్చువల్గా ఏంటంటే మనకు ఒక అలవాటు ఉంటుంది, సీన్ పేపర్లో మనం రాసేస్తాం. నేను ఇంకా వీ ఫాలో స్టిల్ ద ఓల్డ్ స్కూల్, లెఫ్ట్ సైడ్ ఇది, రైట్ సైడ్ డైలాగ్ అదే ఉంటుంది. సో ఆయనకి సీన్ పేపర్ ఇచ్చేసరికి ఆ లెఫ్ట్ సైడ్ ఏముండిందంటే మోకాల మీద ఏదో సాష్టాంగ పడాలి అని ఉంది. నేను అది చెప్పకుండా ఎందుకు ఇప్పుడు ఆయన చెప్పడం, సార్ ఇట్లా మీరు మోకాల మీద కూర్చోండి అని చెప్పాను. యాక్షన్ అన్నప్పుడు పడిపోయారు. సార్ థ్యాంక్ యూ సార్ అని నేను చూసిన దాంట్లో రాసింది, నువ్వు చెప్పలేదు అంటున్నారు. సో మనం కొంచెం భయపడ్డా కానీ ఆయన క్యారెక్టర్లో మటుకు ఉంటే హిల్ డూ ఇట్. అది స్క్రిప్ట్లో అంత లైఫ్ ఉంటుందండి. సాయిరాంబు వీళ్ళ స్క్రిప్ట్లో అంత లైఫ్ ఉంటుంది. సో అది 100% దాంట్లోకి వెళ్ళి చేస్తేనే పండుతుంది. సో ఐఎమ్ సో జెల్డ్ విత్ దిస్ స్క్రిప్ట్స్ దట్ ఐ గో ఆల్ అవుట్ టు డూ ఇట్ అనమాట. ఏది ఆలోచించాను, మీకు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. నేను మళ్ళీ ఏం చెప్తాను, మళ్ళీ చెప్తున్నా, గ్యారంటీగా నేను నవ్వుకుంటే యాక్టర్గా ఖచ్చితంగా మీరు ఎలా లోపలికి ఎంటర్ అవుతారో పిచ్చి హ్యాపీ మూడ్లో బయటకు వచ్చి ఒక సంక్రాంతి దాకా నెక్స్ట్ సంక్రాంతి గుర్తుండే సినిమా అవుతుంది. అంతవరకు గ్యారంటీ. అంత హిలేరియస్గా వచ్చింది ఫిల్మ్ కూడా, విత్ ఆల్ దిస్ ఎమోషన్స్ అండ్ ఆల్ దాట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్, హ్యూమర్, రొమాన్స్. అండ్ ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ అండి. చంద్రశేఖర్ విశాల్ చంద్రశేఖర్ నిన్న సాంగ్ కూడా హిట్. ఒక్కొక్క సాంగ్ ఆయన దగ్గర నుంచి చేయించుకున్నాడా మరి ఆయన చేశాడు నాకు తెలియదు, కానీ ఎవ్రీ సాంగ్ ఒక మంచి ఫెస్టివ్ మూడ్లో, ఒక ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్తో మంచి సాంగ్స్ పడితే మ్యూజికల్గా హిట్ అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆ సూచనలు దీనికి ఉన్నాయి. ఓకే.